స్టోరీ స్టార్టింగ్‌లో టాలెంటెడ్ లాయర్ అయిన మన హీరోయిన్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. హీరోయిన్ ఎంత కష్టమైన కేస్ అయినా సరే చాలా తేలిగ్గా వాదించి గెలిచేస్తుంది. ఇవాళ కూడా ఒక హై ప్రొఫైల్ కేస్‌ని చాలా సులువుగా హ్యాండిల్ చేయడంతో తను ఆ కేస్ గెలుస్తుంది. వాళ్ళ కంపెనీ వాళ్ళంతా కూడా హీరోయిన్ యొక్క ఈ సక్సెస్‌ని చూసి సెలబ్రేట్ చేసుకుంటారు. బికాస్ హీరోయిన్ యొక్క రీసెంట్ విక్టరీస్ అన్నిటి వల్ల వాళ్ళ కంపెనీ యొక్క నేమ్ ఇంకా ఫేమ్ పూర్తిగా పెరిగిపోతూ ఉండడం వల్ల హీరోయిన్‌ని వాళ్ళ కంపెనీ యొక్క మెయిన్ పిల్లర్‌గా భావిస్తారు. అందుకే తన కోసం ఏమాత్రం ఆలోచించకుండా ఇలాంటి కాస్ట్లీ పార్టీస్‌ని కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. పార్టీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసి చూస్తే టీవీలో ఎవరో ఒక పెద్దాయన చనిపోయాడు. ఆయనకి సంబంధించిన వస్తువులన్నిటిని కూడా ఒక ఎగ్జిబిషన్‌లో పెట్టామని ఆ ఎగ్జిబిషన్ లొకేషన్‌ని కూడా తెలియజేస్తారు. హీరోయిన్‌కి ఆ పెద్దాయన్ని ఎక్కడో చూసినట్టు అతను ఈమెకి తెలిసినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఆయన గురించి ఇంకొంచెం తెలుసుకోవడానికి ఆ ఎగ్జిబిషన్‌కి అయితే నెక్స్ట్ డే వచ్చేస్తుంది. ఎగ్జిబిషన్‌లో ఉన్న వస్తువులన్నిటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక టేబుల్ పైన హీరోయిన్‌కి ఒక స్పెషల్ డైరీ అయితే కనిపిస్తుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తేనే ఆ డైరీ ఇంకెవరిదో కాదు మన హీరోయిన్‌దే అన్న విషయం తను తెలుసుకుంటుంది. తన డైరీ ఇక్కడికి ఎలా వచ్చిందని షాక్ అయిన హీరోయిన్ ఆ డైరీని తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ ఈలోపే స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వచ్చి హీరోయిన్ ఏ వస్తువుని కూడా టచ్ చేయకూడదు, మరీ ముఖ్యంగా ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళకూడదని చెప్తారు. నా డైరీ నన్ను తీసుకోద్దంటున్నారు, నన్నే ముట్టుకోద్దంటున్నారు, మీరంతా ఎవరు, ఈ పెద్దైన ఎగ్జిబిషన్ లో నా డైరీ ఎందుకుందని అన్నప్పుడు మ్యామ్ మీ బాధ నాకు అర్థమవుతుంది, ఈ డైరీ మీద అనడానికి మీ దగ్గర ఏమైనా వ్యాలిడ్ ప్రూఫ్ ఉందంటే చెప్పండి, నేను ఈ డైరీని మీకు ఇప్పిస్తానని అంటాడు. కానీ హీరోయిన్ ఒక్కసారిగా కామ్ డౌన్ అయిపోతుంది. ఇక్కడే మనకి సీన్ ని కట్ చేసి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకొని వెళ్తారు. ఓ రోజు చిన్నప్పటి హీరోయిన్ కి బిజినెస్ ట్రిప్ కోసం ఎక్కడికో వెళ్ళిన వాళ్ళ నాన్న కాల్ చేసి నేను ఇంకాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాను, నీకోసం ఒక అంబ్రెల్లా ఇంకా రెయిన్ కోట్ కూడా తీసుకొస్తాను బుజ్జి తల్లి అని కాల్ కట్ చేస్తాడు. కట్ చేస్తే ఇంటికి వాళ్ళ నాన్న రాడు. వాళ్ళ నాన్న తీసుకువస్తా అన్న అంబ్రెల్లా ఇంకా రెయిన్ కోట్ కూడా రాకుండా పోతాయి. పని చేస్తున్న టైంలో వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఓవర్ వర్క్ అలాట్ చేశారు, పని పని అని ఆయన్ని ప్రెషరైజ్ చేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టడం వల్లే కంపెనీలోనే అతను చనిపోయారు. కాబట్టి వాళ్ళ అమ్మ ఇప్పుడు తన హస్బెండ్ చావుకి కాంపెన్సేషన్ డబ్బుల్ని అడగడానికి ఓనర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మతో హీరోయిన్ లోపలికి వెళ్లకుండా బయటే కూర్చుంటుంది. అదే టైంకి హీరోయిన్ దగ్గరికి ఒక అబ్బాయి అయితే వస్తాడు. ఈ బాబు మన సినిమా యొక్క హీరో, ఇంకా కంపెనీ ఓనర్ యొక్క ఒక్కగానొక కొడుకు అయి ఉంటాడు. హీరో ఒంటరిగా కూర్చున్న హీరోయిన్ ని వాళ్ళతో కలిసి ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ కంపెనీ ఓనర్ యొక్క వైఫ్, అంటే హీరో వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, నా హస్బెండ్ చనిపోవడానికి కారణం మీరు అతనికి ఎక్కువ వర్క్ ఇచ్చారు కాబట్టే, దానికి బదులు మీరు మా కుటుంబానికి ఏమన్నా కంపెన్సేషన్ ఇస్తే నా కూతుర్ని నేను బాగా పెంచగలుగుతాను. ఇప్పుడు మేము దిక్కులేని అనాథలం అయిపోయాము, మాకు ఎంతో కొంత సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది. అయినా సరే ఆవిడ అసలు ఏమాత్రం పట్టింపే లేనట్టు కనికరం కూడా చూపించకుండా వెంటనే మా ఇంట్లోంచి వెళ్ళిపోలేకపోతే పోలీసులను పిలిపించి బయట గెంటించేస్తానని బెదిరిస్తుంది. కంపెనీలో ఒక ఎంప్లాయీ పని చేస్తూ చనిపోయాడంటే కంపెనీ వాళ్ళంతా కూడా ఆ ఎంప్లాయీ యొక్క ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ని అందించాల్సి ఉంటుంది. ఇది బేసిక్ రూల్. కానీ ఇప్పుడు వీళ్ళు మాత్రం ఆ రూల్ ని పాటించడానికి నిరాకరిస్తారు. ఇంకా ఎంత అడుగుతున్నా వాళ్ళ చెవులకి ఇవేమీ వినిపించకపోవడంతో హీరోయిన్ వాళ్ళ మమ్మీకి చాలా కోపం వచ్చేస్తుంది. బయట ఆడుకుంటున్న తన కూతుర్ని అక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోతుంది. హీరోయిన్ కి హీరోతో ఆడుకోవాలని ఉంటుంది, హీరోకి కూడా హీరోయిన్ తో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. కానీ ఇద్దరు మమ్మీలు అయితే వచ్చి పిల్లలిద్దరిని అక్కడి నుంచి వేరు చేసేస్తారు. హీరోయిన్ కి జరిగిన ఈ సిచ్యువేషన్ అన్యాయంగా అనిపిస్తుంది. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరు కూడా సహాయం చేయడానికి ముందడుగు వేయట్లేదు. మరి ముఖ్యంగా సహాయం చేయాల్సిన కంపెనీ ఓనర్ వాళ్ళే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ని అందించకపోవడంతో ఆవిడ ఒక కోర్ట్ కేసుని అయితే వేస్తుంది. టీనేజ్ వయసులో ఉన్న హీరోయిన్ స్కూల్ ర్యాంకింగ్ బోర్డులో తను ఏ పొజిషన్ లో ఉందో చూసుకున్నప్పుడు ఫస్ట్ 10th పొజిషన్ లోనే ఉంటుంది. కానీ ఈ లోపే ఫస్ట్ పొజిషన్ లోకి ఇంకొక న్యూ స్టూడెంట్ అయితే యాడ్ అవుతాడు. దానివల్ల ఆమె పొజిషన్ 11th కి వెళ్తుంది. స్టూడెంట్స్ అంతా కూడా మాట్లాడుకుంటారు, ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చింది ఇంకెవరో కాదు కొత్త ట్రాన్స్ఫర్ స్టూడెంటే అని. అతను ఇంకెవరో కాదు మన హీరోనే. హీరోయిన్ యొక్క పొజిషన్ ఒక ర్యాంక్ కి కిందకి పడిపోవడం వల్ల తనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి కూడా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ని వాళ్ళ మమ్మీకి చూపించదు. కానీ వాళ్ళ మమ్మీ కాసేపటికి ఎలాగోలాగా ఈ కార్డ్ ని అయితే వెతికి పట్టేసుకుంటుంది. హీరోయిన్ ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది, నేను ఎంత కష్టపడి ఎన్ని పనులు చేసి నేను చదివిస్తున్నానో తెలుసా, అయినా సరే నువ్వు టాప్ 10లో కూడా ఉండలేకపోయావు, 11th ర్యాంక్ తెచ్చుకున్నావు, ఎందుకు పనికి వస్తావు, జీవితంలో నువ్వు ఇంకెందుకు పనికి రావు, చదువు మానేసి అంట్లతో ఇంట్లో ఉండి అని ఆపకుండా హీరోయిన్ ని తిడుతూనే ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన న్యూ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయిన మన హీరో యొక్క ఈ అచీవ్మెంట్ వల్ల అతను స్టేజ్ మీదకి ఎక్కి స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేసి ఎలా ఒక మంచి స్పీచ్ అయితే ఇస్తాడు. హీరో వైపే హీరోయిన్ అలా చూస్తూ ఉండిపోతుంది. హీరో ఇంకెవరో కాదు చిన్నప్పుడు తనతో ఒకసారి ఆడుకున్న అదే అబ్బాయిని హీరోయిన్ వెంటనే పసిగట్టగలుగుతుంది. అతన్ని చూసి చూడంగానే హీరోయిన్ అతన్ని ఇష్టపడడం మొదలు పెడుతుంది. కాబట్టి తర్వాత రోజు నుంచి అతన్ని స్టాక్ చేయడం స్టార్ట్ చేసింది. అతను ఎప్పుడు పియానో వాయిస్తాడు, అతను ఎప్పుడు చదువుతాడు, ఎంతసేపు చదువుతాడు, ఎక్కడ కూర్చొని చదువుతాడు, ఏమేం చదువుతాడని అన్ని విషయాల్ని కూడా అతని గురించిన ప్రతి ఒక్క డీటెయిల్ ని కూడా నోట్ చేయడం మొదలు పెట్టింది. హీరో ఏ పుస్తకాలు అయితే చదువుతూ ఉంటాడో హీరోయిన్ కూడా అవే పుస్తకాల్ని చదువుతూ ఉంటుంది. హీరో సరదాగా అప్పుడప్పుడు టెరెస్ పైకి వచ్చి తను ఫార్ములాస్ అన్నిటిని ఇంకొంచెం బాగా గుర్తు పెట్టుకోవడానికి అక్కడున్న ఒక వాల్ పైన చాక్ పీస్తో ఆ ఫార్ములాస్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కూడా టెరెస్ పైకి వస్తుంది. హీరో కోసం ఒక క్వశ్చన్ అయితే రాసి
ఆన్సర్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత రోజు టెర్రస్ పైకి వచ్చిన హీరోకి ఆ క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటంటే నీకు సన్నీ డేస్ ఇష్టమా లేకపోతే రైనీ డేస్ ఇష్టమా అని. హీరోయిన్కి వర్షం పడే రోజులు అంటే ఇష్టం కాబట్టి రైనీ డేస్ అని ఆన్సర్ రాస్తాడు. హీరోయిన్ ఆన్సర్ని చూసి నాకు కూడా ఇదే రోజులు ఇష్టమని తన మనసులో అయితే అనుకొని నెక్స్ట్ క్వశ్చన్ని రాస్తుంది. నీకు ఏ ఫెయిరీ టేల్ అంటే ఇష్టమని అడిగినప్పుడు ఇద్దరు కూడా ఒకే ఫెయిరీ టేల్ స్టోరీ ఇష్టమని రాసుకోవడంతో ఇద్దరి యొక్క ఒపీనియన్స్ ఇంకా ఇద్దరి యొక్క ఫేవరెట్స్ మ్యాచ్ అవుతూ ఉన్నాయని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ వాళ్ళ ఫేసెస్ని ఏమి చూసుకోలేదు. ఒకళ్ళు ఒకసారి క్వశ్చన్ రాసినప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ పర్సన్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి నెక్స్ట్ క్వశ్చన్ని వాళ్ళు అక్కడ రాసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చి దానికి ఆన్సర్ రాస్తారు. ఇలాగే ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే స్టేజ్ పైకి ఎక్కి డ్రామా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హీరో పియానో వాయిస్తూ ఉంటాడు. ఈశాన్ అనే ఒక అమ్మాయి అయితే సింగర్గా పాట పాడదాం అనుకుంటుంది. టీచర్ కూడా ఈశాన్ అందంగా ఉంది కాబట్టి ఈశాన్కి ఆ సింగర్ రోల్ అయితే ఇచ్చేస్తుంది. కానీ ఈ డ్రామాలో మన హీరోయిన్ యొక్క రోల్ ఏంటో మీరే చూడండి. తనకు ఒక చెట్టు కాస్ట్యూమ్ని వేసి దిష్టి బొమ్మలాగా నుంచోపెడతారు. హీరో పియానో వాయించడంలో హీరోయిన్కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఈశానే సింగర్ అని తలుచుకొని హీరోయిన్కి చాలా బాధేస్తుంది. అంటే ఆబ్వియస్గా దిష్టి బొమ్మల నుంచున్న చెట్టుని ఎవరు చూస్తారు మీరే చెప్పండి. అందరి కళ్ళు కూడా ఈశాన్ పైన పడతాయి. మరీ ముఖ్యంగా ఈశాన్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ లాగా స్టేజ్ మీద నుంచుంది కాబట్టి ఎక్కడ హీరో ఈశాన్కి పడిపోతాడేమో అని హీరోయిన్ కుళ్ళుకోవడం మొదలు పెడుతుంది. హీరోయిన్కి కోపం వచ్చి టీచర్తో గొడవ కూడా పెట్టేసుకుంటుంది. మీరు ఆడిషన్ తీసుకొనే కదా స్టూడెంట్స్ అందరిలో బెస్ట్ సింగర్ ఎవరో డిసైడ్ చేయాల్సింది. మీరు ఎలా ఈశాన్ని ఒక సింగర్ లాగా డిసైడ్ చేసేస్తారు అని అడిగినప్పుడు సరే అయితే ఆడిషన్ స్టార్ట్ చేద్దాం, ముందు నువ్వే రా పాప అని మన హీరోయిన్ని పాడమని అడుగుతుంది. హీరోయిన్ పాట పాడడం మొదలు పెడుతుందో లేదో స్టూడెంట్స్ అందరూ కూడా తన్ని చూసి నవ్వడం మొదలు పెడతారు. హీరోయిన్ అంత చండాలంగా పాట పాడుతుంది. అందరి రియాక్షన్స్ చూసిన తర్వాతే హీరోయిన్కి విషయం అర్థమవుతుంది. మూసుకొని చెట్టు వేషం వేసుకుంది కాబట్టి అదే దిష్టి బొమ్మలో నడుచుకొని వెనక్కి వచ్చి నుంచుంటుంది. మళ్ళీ సింగర్ పొజిషన్లోకి ఈశానే వచ్చేస్తుంది. అంటే ఈశాన్ అందంగా ఉంటుంది ఇంకా బాగా పాడగలుగుతుంది కాబట్టి తనకు ఆ రోల్ ఇచ్చి ఉంటారు. కానీ హీరోయిన్ వాస్తవాన్ని అర్థం చేసుకోలేకపోతుంది. అసలు నాకు బుద్ధే లేదనుకుంటా, నా పరువుని నేనే తీసుకున్నాను, సిగ్గుండాలే పిచ్చి మొహందానా, ఇలాగ అందరి ముందు నీ పరువుని నువ్వు ఎలా తీసుకుంటావు. మరి ముఖ్యంగా హీరో నిన్నే చూస్తూ ఉన్నాడని తనలో తానే బోల్డ్ అంతసేపు కొనుక్కుంటుంది. చాలా బాధపడుతుంది కూడా. అనుకోకుండా ఓ రోజు వర్షం పడడం వల్ల డాబా పైన ఉన్న గోడ మీద వాళ్ళు రాసుకున్న కన్వర్సేషన్ మొత్తము కూడా నీటి వల్ల ఎరేజ్ అయిపోతుంది. హీరోయిన్ చాలా బాధపడుతుంది. కాసేపటికి హీరో కూడా ఇంకొక వైపు నుంచి వస్తాడు. ఇద్దరికిద్దరు కూడా చాలా అప్సెట్ అవుతారు. కానీ ఈ పాయింట్లో కూడా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోరు. తిరిగి క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత హీరోయిన్కి డెస్క్లో ఉండాల్సిన తన పర్సనల్ డైరీ కనిపించకపోవడంతో పానిక్ అయిపోతుంది. ఆ డైరీలోనే తన ఫీలింగ్స్, హీరో కోసం తను ఏమేమి అనుకుంటూ ఉందో అన్ని విషయాల్ని కూడా డైరీలో రాసుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ డైరీని ఎవరో ఎత్తేసి ఉంటారు. హీరోయిన్ మ్యూజిక్ రూమ్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ హీరో ఇంకా ఈశాన్ ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని మరీ పియానో వాయిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆఫీషియల్గా కపుల్ అయిపోయారని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉండడంతో హీరోయిన్ చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు హీరో గురించి ఆలోచించడం మానేసి తన స్టడీస్ పైన ఫోకస్ చేద్దాం అనుకునింది. ఆ రోజు నుంచి ఇంకా హీరో గుర్తొచ్చిన ప్రతి ఒక్క నిమిషము కూడా తన పుస్తకాల మీద టైం స్పెండ్ చేస్తుంది. ఒకవేళ హీరో అంతకన్నా ఎక్కువ గుర్తొచ్చేసాడంటే తను ఫిజికల్ యాక్టివిటీస్ పైన మరింతగా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. చాలా కష్టపడి 24/7 బాగా చదువుతుంది. దానికి ఫలితం కూడా తనకి దక్కుతుంది. ఈసారి టాప్ 10లో కాదు, ఏకంగా టాప్ 1 అంటే తనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. తన ర్యాంక్ చూసుకుంటుంది. ఆ తర్వాత హీరోకి ఎన్నో ర్యాంక్ వచ్చిందో చూసినప్పుడు హీరో అసలు లిస్ట్లోనే కనిపించకుండా పోతాడు. అంత వెనక్కి వెళ్ళిపోయి ఉంటాడు. విషయం ఏంటంటే హీరో అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకే తను ఈ ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయలేదంట. దానివల్ల తన ర్యాంక్ ఎక్కడికో పోయి ఉంటుంది. హీరో ఆమెని వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నాడని తెలిసి హీరోయిన్ చాలా బాధపడుతుంది. ఫస్ట్ ర్యాంక్ రావడం వల్ల హీరోయిన్ కూడా ఇప్పుడు స్టేజ్ పైకి ఎక్కి స్టూడెంట్స్ అందరి ముందు తన మోటివేషనల్ స్పీచ్ని ఇవ్వాల్సి ఉంటుంది. హీరోయిన్ స్పీచ్ ఇస్తున్నంతసేపు కూడా హీరో పేరుని మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తుంది. తను ప్రీవియస్ టైంలో ఎలా అయితే స్పీచ్ ఇచ్చాడో సిమిలర్ ప్యాటర్న్ని ఫాలో అయ్యి హీరో స్పీచ్ని రిపీట్ చేస్తూ హీరో స్పీచ్ని కంటిన్యూ చేస్తూ అందరూ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం బాగా చదవాలని చెప్పి ఎండ్ చేస్తుంది. హీరోయిన్ స్పీచ్ అదరగొట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా మోటివేట్ చేస్తుంది. స్టూడెంట్స్ అంతా క్లాప్స్ కొడతారు. కానీ మన హీరోయిన్ మొహం వైపు కూడా చూడలేకపోతున్నాడు. ఎందుకంటే అతను చాలా ఎంబారెస్డ్గా ఫీల్ అవుతాడు. ముందు అతనే అంత మంచి స్పీచ్ ఇచ్చాడు. హీరోయిన్ అతని వల్ల మోటివేట్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందని చెప్తుంది. అలాంటిది ఇప్పుడు అతని పొజిషన్ అట్టడుగుకి వెళ్ళిపోయింది కాబట్టి హీరో స్కూల్ వదిలి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఒంటరితో అయిపోతుంది. తను ఒక రోజు రూఫ్ టాప్ పైకి అయితే వచ్చి ఒక కట్టర్ బ్లేడ్తో గోడ మీద హీరోయిన్ లవ్స్ హీరో అని వాళ్ళ పేర్లని చెక్కుతుంది. సో ఇదేమి చాక్ పీస్తో రాసిన రాత కాదు కాబట్టి ఈసారి వర్షం పడినా సరే తను రాసిన ఆ టెక్స్ట్ మాత్రం చెరిగిపోకుండా శాశ్వతంగా
శాశ్వతంగా ఆ గోడ పైన అలానే ఉండిపోతుందని హీరోయిన్ అనుకుంటుంది. కొన్ని నెలల తర్వాత హీరోయిన్ తన ఎంట్రీని యూనివర్సిటీలోకి ఇచ్చేస్తుంది. ఫస్ట్ డే ఆఫ్ యూనివర్సిటీలో సర్ప్రైజింగ్లీ హీరోని చూస్తుంది. అతన్ని చూడంగానే చాలా షాక్ అవుతుంది. స్పీడ్గా సైకిల్ తొక్కుంటూ తిరిగి తన రూమ్కి వచ్చేస్తుంది. అదేంటి హీరో అబ్రాడ్ వెళ్ళిపోయాడు అనుకున్నానే, తను ఇంకా అబ్రాడ్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడా, ఇప్పుడు నా యూనివర్సిటీలోనే చదువుతున్నాడా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ విషయాలన్నింటినీ కూడా తన డైరీలో నోట్ చేయడం మొదలుపెట్టింది. హీరోయిన్ మెస్లో ఇవాళ తన ఫేవరెట్ బన్స్ ఉన్నాయని తెలిసి చాలా హ్యాపీగా మెస్కి వస్తుంది. కానీ రావడం చాలా లేట్ అయి ఉంటుంది అనుకుంటా. బన్స్ అన్నీ కూడా అయిపోయినాయి అని మెస్ వాళ్ళు చెప్తారు. చాలా సాడ్గా నడుస్తూ ఉన్నప్పుడు ఒక అబ్బాయి అయితే హీరోయిన్ని తన దగ్గరికి పిలిచి, నా దగ్గర చాలా బన్స్ ఉన్నాయి, నీకు కావాల్సితే 2 ఇస్తాను, ఇక్కడికి వచ్చి కూర్చో అని అనగానే హీరోయిన్ ఆలోచించకుండా అతని పక్కన కూర్చుంటుంది. ఎదర చూస్తేనే అక్కడ హీరో కూడా ఉంటాడు. హీరోయిన్ ఏమో ఇప్పుడు అసలు హీరో అతనికి తెలియనట్టు యాక్ట్ చేస్తుంది. కానీ హీరోకి హీరోయిన్ తెలుసంట. అతను ఆ రోజు హీరోయిన్ ఫస్ట్ ర్యాంక్లో వచ్చినప్పుడు ఇంకా స్టేజ్ పైన నుంచొని స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు చూశానని, మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నామని పరిచయం చేసుకుంటాడు. ఇంకా హీరో ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు ఒక గ్రూప్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. దానికోసం వాళ్ళకు షార్ట్ ఫిల్మ్ని షూట్ చేయాల్సి ఉంటుంది. ఆ షార్ట్ ఫిల్మ్లో వాళ్ళకి యాక్టర్స్ అందరూ దొరికేశారు ఎక్సెప్ట్ మెయిన్ హీరోయిన్. అందుకే హీరోయిన్ చూడడానికి కూడా బాగుంది కాబట్టి తన్ని వాళ్ళ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్గా చేయమని అడుగుతారు. కానీ హీరోయిన్ ముందు ఇంట్రెస్ట్ లేనట్టే బిహేవ్ చేస్తుంది. హీరో ఈ షార్ట్ ఫిల్మ్లో హీరోగా చేస్తున్నాడని తెలిసి తను కూడా వెంటనే మెయిన్ ఫీమేల్ లీడ్గా చేయడానికి ఒప్పేసుకుంటుంది. ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒకే క్లాస్ రూమ్లోకి వచ్చి కూర్చుంటారు. ఇద్దరు కూడా లా అనే సబ్జెక్ట్ని పిక్ చేసుకొని ఉంటారు వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్గా. అంటే ఇద్దరు లాయర్స్ అవుదామని అనుకుంటున్నారని అర్థం. టీచర్ వచ్చి రాగానే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అసైన్మెంట్ని ఇస్తాడు. దట్ ఇప్పుడు 2 స్టూడెంట్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ వచ్చి నుంచోవాలి, ఇద్దరు కూడా వాదించడం మొదలు పెట్టాలని ఒక సినారియోని ప్రెజెంట్ చేస్తాడు. ఈ సినారియో ఎగ్జాక్ట్గా హీరోయిన్ లైఫ్కి సింక్ అవుతుంది. సింక్ అవడం ఏంటి, హీరోయిన్ లైఫ్ని సినారియోగా టీచర్ ప్రెజెంట్ చేసి ఉంటాడు. అదేం కోఇన్సిడెన్స్. హీరో ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఒక ఓనర్. ఇంకా హీరోయిన్ వాళ్ళ నాన్న అదే కంపెనీలో పని చేస్తూ చనిపోయాడు. వాళ్ళ నాన్నకి ఒక చిన్న కూతురు ఇంకా వాళ్ళ నాన్న యొక్క భార్య కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి రావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ రాలేదు. దీని గురించి వాదించమని టీచర్ వీళ్ళిద్దరినీ కూడా అడుగుతాడు. సో ఇది మన హీరోయిన్ యొక్క జీవిత కథే కాబట్టి తను చిన్నప్పటి నుంచి ఎన్ని బాధలను అయితే అనుభవించి ఉందో తన బాధల మొత్తాన్ని కూడా హీరో మొహం చూసి బయటికి కక్కేస్తుంది. చిన్నప్పటి నుంచి తను ఒంటరి ఆడపిల్లలాగా వాళ్ళ మమ్మీతోనే పెరిగింది. వాళ్ళ మమ్మీ చాలా ఫ్రస్ట్రేషన్తో ఉండింది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి ఎవరు కూడా హెల్ప్ చేయలేదని. ఒక కంపెనీ కోసం ఎంప్లాయీ వర్క్ చేస్తూ ఉన్నాడంటే ఆ కంపెనీ ఆ ఎంప్లాయీకి ఎంత పని ఇస్తూ ఉంది, ఆ ఎంప్లాయీ ఎంత పని చేస్తూ ఉన్నాడు, అతనికి ప్రెషర్ ఏమన్నా ఉందా, లేకపోతే అతను ఆ ఎన్విరాన్మెంట్లో హ్యాపీగానే ఉన్నాడా లేదా అని ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా చూడాల్సిన బాధ్యత కంపెనీది అయి ఉంటుందని హీరోయిన్ చాలా ఎమోషనల్ అయ్యి కంటిన్యూస్గా ఆపకుండా వాదించి మాట్లాడుతుంది. హీరోయిన్ యొక్క ఈ ఆస్టానిషింగ్ నాన్ స్టాప్ ఆర్గ్యుమెంట్ని విన్న తర్వాత హీరో ఓటమిని వెంటనే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో కంపెనీ వాళ్ళు చేసిందే తప్పని హీరో కూడా ఒప్పుకుంటాడు కాబట్టి. క్లాస్లో ఉన్న వాళ్ళందరితో పాటు టీచర్ ఇంకా హీరో అందరూ కూడా మన హీరోయిన్ యొక్క ఫ్లాలెస్ పార్టిసిపేషన్ కోసం క్లాప్ చేయడం ఇంకా చీర్ చేయడం మొదలు పెడతారు. హీరోయిన్కి అయితే ఏకంగా తన ఫస్ట్ కేసుని గెలిచేసినంత హ్యాపీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో వెయిటర్స్గా పని చేస్తుంది. హీరో అక్కడ హీరోయిన్ పని చేస్తుందని తెలిసే హీరోయిన్ ని కలవడానికి ఆ రెస్టారెంట్కి అయితే వస్తాడు. హీరో 1 కాదు 2 కాదు ఏకంగా 5 బౌల్స్ ఆఫ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకొని ఆపకుండా పొట్ట ఫుల్ అయినా సరే తినేస్తూ ఉంటాడు. ఇది నోటీస్ చేసిన హీరో అయితే అతని దగ్గరికి వచ్చి, నువ్వు ఒకవేళ నా కోసం ఇక్కడికి వచ్చి నా కోసం ఇన్ని నూడిల్స్ తింటున్నావంటే దయచేసి ఆపే ప్లీజ్, ఎందుకంటే నువ్వు ఎంత ఎక్కువ తిన్నా సరే ఈ డబ్బులేమీ నాకు రావు, దానికి మించి ఈ రెస్టారెంట్ నాది కాదు, నువ్వు ఎక్కువ తినేసినంత మాత్రాన నాకు నా ఓనర్ ఏమీ ఎక్కువ డబ్బులు ఇవ్వడని చెప్తుంది. నువ్వు ఇంత కష్టపడి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు అయినా సరే నీకు చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇది అన్యాయం కదా అని అన్నప్పుడు ఒక స్టూడెంట్ పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఇంతే డబ్బులు వస్తాయి, దీనిలో అన్యాయం ఏముంది, మేము కష్టపడుతున్నాం డబ్బుల కోసమే కదా, వాళ్ళు ఎంత ఇస్తే అంత యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందని హీరోయిన్ అంటుంది. ఇక్కడే హీరో అతను ఎందుకు అబ్రాడ్కి వెళ్ళలేదన్న రీజన్ని రివీల్ చేస్తాడు. యాక్చువల్గా స్కూల్లో టెర్రస్ పైన అతనికి క్వశ్చన్లు ఆన్సర్లు రాస్తూ ఉన్న ఆ అమ్మాయి హీరో ఈశాన్ అని అనుకున్నాడంట. అంటే హీరోయిన్నే అదంతా రాసిందని హీరోకి తెలియదు కదా, అందువల్లే ఈశాన్ అదంతా రాస్తుందేమో అని తప్పుగా అనుకున్నాడు. కానీ వల్లే ఈశాన్ ప్రేమలో పడ్డాడు. వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లోకి కూడా వచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఈశాన్ అబ్రాడ్ వెళ్దాం అనుకున్న తన ఐడియాని హీరోకి చెప్పినప్పుడు హీరో కూడా ఈశాన్తో కలిసి అబ్రాడ్కి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ రూఫ్ టాప్ పైన రాసిన ఆ రాతలన్నీ కూడా ఈశాన్ చేతి రాతతో మ్యాచ్ అవ్వకపోవడంతో ఈశాన్ ఆ అమ్మాయి కాదని అతనికి అర్థమవుతుంది. సో అబ్రాడ్ వెళ్దాం అనుకున్న అతని ఐడియాని డ్రాప్ చేసేస్తాడు. ఈశాన్ ఒక్కతే అబ్రాడ్ వెళ్ళిపోతుంది. అతను ఇక్కడే ఉండిపోయాడు. హీరో ఇప్పటికీ కూడా తన యొక్క టెర్రస్ డ్రీమ్ గర్ల్ కోసం వెతుకుతూ ఉన్నాడు. కానీ తన ఆ కలల రాకుమారిని ఎలా వెతికి పట్టుకోవాలో అతనికి తెలియట్లేదని చెప్పి క్యాబ్ తీసుకోవడానికైతే అక్కడి నుంచి హీరోయిన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడు హీరో
హీరో ఆమెకి కాల్ చేసి డార్మెటరీలోనే ఉన్నావా లేకపోతే బయట ఎక్కడైనా ఉన్నావా, వర్షం పడుతుంది కదా, నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తానని చెప్పినప్పుడు నేను బయట ఇరుక్కుపోయాను, ఎంట్రన్స్ గేట్ దగ్గరే ఉన్నానని ఒక అబద్ధాన్ని అయితే చెప్తుంది. తర్వాత హీరోయిన్ అంబ్రెల్లా ఇంకా తన బాడీ మొత్తానికి ఫుల్ కవర్ చేసుకొని పరుగున ఎంట్రన్స్ గేట్ వరకు వచ్చేస్తుంది. కానీ అక్కడికి వచ్చిన తర్వాత డస్ట్బిన్లో తన అంబ్రెల్లాతో పాటు ప్లాస్టిక్ కవర్లన్నింటినీ కూడా పీకి పాకం పెడుతుంది. అంటే అసలు తన దగ్గర అంబ్రెల్లానే లేదు, ఏమీ లేదు, తను ఎప్పటి నుంచో ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నట్టు చూపించడానికి ఇదంతా చేసి ఉంటుంది. పక్కనే ఉన్న ఒక అబ్బాయి అయితే పరిగెత్తుకుంటూ ఆ డస్ట్బిన్ దగ్గరికి వచ్చి అంబ్రెల్లాని తీసుకొని, ఇదిగో అమ్మాయి, నేను నీ అంబ్రెల్లా తీసుకెళ్ళిపోతున్నా, నీకు అక్కర్లేదు కదా అని అన్నప్పుడు టేక్ ఇట్ బై బై అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. హీరో వస్తూ అంబ్రెల్లాతో పాటు హీరోయిన్ కోసం రెయిన్ కోట్ని కూడా తీసుకొని వస్తాడు. ఈ సీన్ హీరోయిన్కి చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయే ముందు తనకి కాల్ చేసి తన కోసం ఒక అంబ్రెల్లా ఇంకా రెయిన్ కోట్ తీసుకొని వస్తా అని చెప్పి ఉంటాడు. కానీ ఏ రోజుకి రాకుండా పోయారు కాబట్టి అంతే ఎమోషనల్ అయిన హీరోయిన్ అతని చేతిలో నుంచి ఆ రెయిన్ కోట్ని అయితే తీసుకుంటుంది. వాళ్ళిద్దరూ వర్షంలో నడుచుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే అక్కడి నుంచి బయలుదేరుతారు. కొన్ని రోజులకి వాళ్ళ షూటింగ్ ప్రోగ్రెస్లో వెళ్తూ ఉంటుంది. హీరో ఇంకా హీరోయిన్తో పాటు ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ షూటింగ్ పీరియడ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు ఒక బస్లో. చల్లగాలికి హీరోయిన్కి నిద్ర వచ్చేస్తుంది. తన తల వెళ్ళి విండో సీట్కి పదే తగులుతూ ఉంటుంది. వెనకాల సీట్లో కూర్చున్న హీరో ఇది చూసి కొంచెం తట్టుకోలేకపోతాడు. అందుకే వెంటనే హీరోయిన్ తల పక్కన అతని చేయిని అడ్డు పెడతాడు. వచ్చి హీరోయిన్ పక్కనే కూర్చుండిపోతాడు కూడా. హీరోయిన్ కళ్ళు తెరిచి ఇంతకన్నా రైట్ టైం ఉండదనుకొని అతన్ని నీకు రైనీ డేస్ అంటే ఇష్టమా లేకపోతే సన్నీ డేస్ అని ఇష్టమా అనే క్వశ్చన్ని అడిగి ఇండైరెక్ట్ హింట్ని అయితే ఇచ్చేస్తుంది. హీరో నాకు రైనీ డేస్ అంటే ఇష్టమని చెప్తాడు. నాకు కూడా అని హీరోయిన్ అని అనగానే అతనికి ఇంకా ఆఖరికి అర్థమైపోతుంది ఇన్ని రోజులుగా అతను వెతుకుతూ ఉన్న తన టెర్రస్ కళల రాకుమారి ఇంకెవరో కాదు మన హీరోయినే అని. నాకు నా డ్రీమ్ గర్ల్ దొరికేసిందని చాలా హ్యాపీగా బయటకే చెప్తాడు. తన చేతిని అక్కడ పెట్టినప్పుడు హీరోయిన్ కూడా ఆమె చేతిని హీరో చేతిలో అయితే పెడుతుంది. ఇద్దరు కూడా ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకుంటారు. అలా మన హీరో ఇంకా హీరోయిన్ల రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కూడా ఒకే క్లాస్ రూమ్లో ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం కలిసే ఉంటారు. ఎప్పుడు ఒక నెల అయిపోతుందో వాళ్ళకే తెలియదు. 1 month ఆఫ్ ద రిలేషన్షిప్ టైం అయితే అయిపోతుంది. హాలిడేస్ ఇచ్చినప్పుడు హీరోయిన్ తన హోమ్ టౌన్కి బయలుదేరుతుంది. హీరో కూడా హీరోయిన్కి తెలియకుండా ఒక ట్రైన్ టికెట్ని అయితే తీసుకొని అదే ట్రైన్ ఎక్కేస్తాడు. హీరోయిన్కి సర్ప్రైజ్ చేస్తాడు. హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తుంది. హీరో దగ్గరలోనే వాళ్ళ చుట్టాలు ఎవరో ఉంటే వాళ్ళ ఇంట్లో ఆగిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్కి తెలుస్తుంది వాళ్ళ అమ్మ ఇంకా కోర్ట్ కేసుని విత్డ్రా చేసుకోలేదు. అదే కేసుని ఇన్ని సంవత్సరాలుగా ఆపకుండా వాదిస్తూనే ఉందని. అదే వీళ్ళ నాన్న చనిపోవడానికి కారణం హీరో వాళ్ళ నాన్న. వాళ్ళేమో ఫైనాన్షియల్గా వీళ్ళకి సపోర్ట్ చేయమని మొహం మీద చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంటించేసి ఉంటారు. ఆ అవమానానికి బదులుగా హీరోయిన్ వాళ్ళ మమ్మీ కోర్టులో కేసు వేసి ఉంటుంది. ఆ కేసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగకుండా ఇలా సాగుతూనే ఉంది. ఎందుకంటే అవతల పక్క ఉన్నది చాలా పవర్ఫుల్ పీపుల్ కాబట్టి హీరోయిన్ వాళ్ళ మమ్మీని వాళ్ళంతా ఈజీగా గెలవనివ్వరు. హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా సరదాగా బయట తిరుగుదాం అనుకుంటారు. చూస్తే సడన్ గా హీరో ఏమో స్కూల్ యూనిఫామ్ వేసుకొని హీరోయిన్ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఎలాగో మనం మన హోమ్ టౌన్కి వచ్చాం కదా, స్కూల్ కూడా ఇక్కడే ఉంది, మనం ఎందుకు మన స్కూల్ని విజిట్ చేయకూడదు అని అడుగుతాడు. నువ్వు యూనిఫామ్ వేసుకొని వచ్చావు, మరి నా దగ్గర యూనిఫామ్ లేదని అన్నప్పుడు అతను హీరోయిన్ కోసం కూడా అప్పటికప్పుడు ఒక యూనిఫామ్ని కుట్టించి తెచ్చేసి ఉంటాడు. ఇద్దరు యూనిఫామ్ని వేసుకొని దొంగతనంగా క్లాస్ రూమ్ లోపలికి అయితే దూరిపోతారు. టీచర్ ఇద్దరి టాపర్ స్టూడెంట్స్ని గుర్తుపట్టేసి కూర్చున్న పిల్లలందరికీ కూడా ఈ టాపర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒకప్పుడు ఈ టీచరే వీళ్ళిద్దరికీ కూడా క్లాస్ రూమ్లో టీచ్ చేసి ఉంటాడు కాబట్టి టీచర్ వీళ్ళిద్దరి మొహాల్ని చూసి చూడంగానే ఈజీగా గుర్తుపట్టేసి ఉంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ పియానో వాయించడానికి వెళ్తారు. నెక్స్ట్ రూఫ్ టాప్ పైకి కూడా వెళ్ళినప్పుడు హీరోయిన్ అప్పుడు ఒక కట్టర్ బ్లేడ్తో గోడ పైన చెక్కి ఉంటుంది కదా, హీరోయిన్ లవ్స్ హీరో అని ఆ రాతని హీరోకి చూపిస్తుంది. అలా ఇవాల్టి రోజుని చిన్న పిల్లల్లాగా స్కూల్ మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకోవడంలోనే గడిపేస్తారు. నెక్స్ట్ డే హీరోయిన్ హీరోకి కాల్ చేసినప్పుడు అతని కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అంతకు మించి ఆమెకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది దట్ హీరో యూనివర్సిటీ నుంచి డ్రాప్ అయిపోయాడంట. హీరో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం రావడం వల్ల అతను ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరోయిన్కి తెలుస్తుంది. ఇంటికి వచ్చిన హీరోయిన్కి వాళ్ళ మమ్మీ ఒక గుడ్ న్యూస్ని అయితే ఇస్తుంది. ఇన్ని సంవత్సరాలకి వాళ్ళకి ఆఖరికి న్యాయం అయితే దొరికింది. వాళ్ళ మమ్మీ కష్టపడి వాదించిపిస్తూ ఉన్న ఆ కేసు ఇప్పుడు ఆఖరికి వీళ్ళు గెలిచేశారంట. హీరోయిన్కి విషయం మొత్తం కూడా క్లియర్గా అర్థమైపోతుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ కేసు వేసి ఇరికించాలనుకుంటుంది ఇంకెవరినో కాదు, హీరో వాళ్ళ ఫ్యామిలీనే కదా. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఈ కేసు గెలిచిందంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ కేసు ఓడిపోయింది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్లోకి వెళ్ళిందని. హీరోయిన్ ఇది ముందే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది కాబట్టి హీరో దగ్గర నుంచి ఎప్పుడో ఒక ప్రామిస్ని తీసుకొని ఉంటుంది దట్ ఏది ఏమైనా ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు నన్ను ఎప్పటికీ కూడా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, మన ఇద్దరం కలిసే ప్రాబ్లమ్ని డీల్ చేద్దామని. కానీ ఇప్పుడు చూస్తే హీరో హీరోయిన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెతో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యి ఎక్కడికో మాయమైపోయి ఉంటాడు. మొదటిసారి స్కూల్లో ఉన్నప్పుడు హీరో హీరోయిన్కి దూరం అయ్యాడు. ఇప్పుడు రెండోసారి కూడా హీరో హీరోయిన్ వదిలేసి ఎక్కడికో
వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం చేసినట్టే హీరోయిన్ ఇప్పుడు కూడా తన స్టడీస్ పైన ఫోకస్ చేస్తుంది. హీరో గుర్తొచ్చిన ప్రతిసారి రన్నింగ్ పైన కూడా ఎక్స్ట్రా ఫోకస్ పెడుతుంది. ఓ రోజు హాస్పిటల్కి వచ్చిన హీరోయిన్కి హీరో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం కనిపిస్తుంది. హీరో వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ యొక్క పరిస్థితి క్షీణించిపోయింది. ఆవిడ ఆరోగ్యం పాడవడం వల్ల ఆవిడని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారు. అదే రూమ్ లోపల తను ఈశాన్ని కూడా చూస్తుంది. అప్పట్లో ఈశాన్ తన డ్రీమ్ గర్ల్ కాదని తెలిసి ఈశాన్తో అబ్రాడ్ వెళ్దాం అనుకున్న తన ప్లాన్ని కూడా క్యాన్సిల్ చేసుకొని ఉంటాడు. ఇక్కడే మనకి తెలుస్తుంది హీరోయిన్ యొక్క పర్సనల్ డైరీని అప్పట్లో దొంగతనం చేసింది కూడా ఈ ఈశానే అయి ఉంటుంది. ఈశాన్ ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉందని తెలిసి ఈశాన్ చేసిన తప్పు వల్ల హీరో ఈశాన్ని దూరం పెట్టి హీరోయిన్కి దగ్గర అయ్యాడు. అంటే ఈ పాయింట్లో హీరోయిన్కి దగ్గర అయ్యి ఉంటాడు కదా, ఆ మీనింగ్లో ఈశాన్ హీరోయిన్తో మాట్లాడుతూ అప్పట్లో నేను తప్పు చేశాను, అందుకే నన్ను వదిలేసి నీకు తగులుకున్నాడు, ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టున్నావు, మీ అమ్మ ఇంకా నువ్వు చేసిన తప్పు వల్ల హీరో వాళ్ళ కుటుంబం మొత్తము కూడా సర్వనాశనం అయిపోయింది, హీరో వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యారు, ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ పైన పడాల్సి వచ్చింది, నువ్వు ఇన్ని రోజులు కూడా అసలు నిజాన్ని హీరో దగ్గర దాస్తూ వచ్చావు, అతనికి ఎప్పుడో నీ గురించి ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పి ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చుండేది కాదు, సో ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి హీరో నిన్ను వదిలేసి మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, మేమిద్దరం మళ్ళీ అబ్రాడ్ వెళ్ళిపోతాం అనుకుంటున్నామని చెప్తుంది. హీరోయిన్ హీరో విషయంలో తప్పు చేసింది కాబట్టి తనకి శిక్ష పడడం కరెక్ట్ అని అనుకుంటుంది. అలా రోజులు గడిచే కొద్దీ హీరో ఇంకా హీరోయిన్కి మధ్యన మాటలు లేకుండా పోతాయి. నిదానంగా హీరోయిన్ తన కెరీర్ పైన ఫోకస్ చేసి ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయితే అయిపోతుంది. లాయర్ అయిన తర్వాత తను ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ని డీల్ చేయగలుగుతుంది. ఒకరోజు పార్టీ అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు టీవీలో న్యూస్ చూస్తుంది, ఎగ్జిబిషన్కి వస్తుంది. అక్కడ తన పర్సనల్ డైరీ దొరికిన తర్వాత ఆ డైరీని ఆఖరికి తను చేజిక్కించుకుంటుంది. డైరీ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ఆ డైరీలో రాయడం ఒక పేజ్ వరకు అయితే ఆపేసి ఉంటుంది. కానీ నెక్స్ట్ పేజ్ నుంచి చూస్తే హీరో తన కోసం ఆ డైరీలో ఇంకొంచెం కంటెంట్ని రాసి ఉంటాడు. అప్పట్లో రోడ్ మీద నుంచొని నువ్వు నాకు కాల్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఆ కాల్ని లిఫ్ట్ చేయట్లేదని నువ్వు అనుకున్నావేమో, కానీ ఎగ్జాక్ట్గా రోడ్ మీద నేను కూడా నీ వెనకాలే నుంచున్నాను. నీ కాల్ లిఫ్ట్ చేయడానికి కానీ నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడడానికి కానీ నాకు ధైర్యం సరిపోలేదు. మా నాన్న యొక్క కంపెనీ ఇంకా మా కుటుంబం మీ ఫ్యామిలీకి చేసింది ఎంత పెద్ద తప్పు నేను తర్వాతే రియలైజ్ అయ్యాను. ఇంటికి ఒక ఫాదర్ ఫిగర్ ఎంత ఇంపార్టెంటో మా నాన్న జైలుకి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది. కానీ ఒక ఒంటరి ఆడపిల్లగా మీ మమ్మీ అంత ఫ్రస్ట్రేషన్ ఇంకా అంత కోపడుతూ ఉన్నా సరే ఇన్ని సంవత్సరాలుగా నాన్న లేకుండా నువ్వు నీ జీవితాన్ని ఎలా గడిపావో నిజంగా ఈ విషయంలో నిన్ను గ్రేట్ అని మెచ్చుకోవాలి. ఎందుకంటే మా నాన్న అరెస్ట్ అయిన తర్వాత నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళాను. మా రిలేటివ్స్ అందరూ కూడా నన్ను వాళ్ళ ఇంట్లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరు మా నాన్న విషయంలో నాకు హెల్ప్ చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎవరు మాకు హెల్ప్ చేయనప్పుడే మాకు మీ ఫ్యామిలీ గుర్తొచ్చింది. అప్పట్లో మీరు కూడా సహాయం కోసం మా ఇంటి గడప తొక్కినప్పుడు మేము మిమ్మల్ని మొహం మీద తిట్టి బయటికి పంపించేశాం కదా, నాకు చాలా బాధేసింది ఆ రోజు. నేను నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతున్నాను, కానీ నా వల్ల అస్సలు కాలేదు. అందుకే నేను స్మోకింగ్ స్టార్ట్ చేశాను. ఈశాన్తో అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను, కానీ ఆ పని కూడా చేయలేకపోయాను. ఎందుకంటే నాకు ఈశాన్ ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం. నిన్ను ఫేస్ చేసే బ్రేవరీ అసలు నాలో లేకుండా పోయిందని చెప్తాడు. నేను కూడా ఇప్పుడు ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేయడం మొదలు పెట్టాను. అసలు పార్ట్ టైం జాబ్ చేయడం అంటే ఎంత కష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు అప్పట్లోనే చదువుతూ పార్ట్ టైం జాబ్ ఎలా చేసావో నాకు అర్థం కావట్లేదు కూడా. నాకు ఒక ఇల్లు కూడా లేదు, ఉండడానికి చోటు లేదు. ఏ రైనీ డేస్ అయితే నాకు ఇష్టమో అవన్నీ కూడా ఇప్పుడు నాకు భయంకరమైన నైట్ మేర్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రతిరోజు నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. చూస్తే నువ్వు ఒక సక్సెస్ఫుల్ లాయర్ అయిపోయావు. ఇంకా నీ జీవితంలోకి నేను మరొకసారి వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోలేదు. అందుకే నిన్ను దూరం నుంచే చూస్తూ ఉండిపోయానని చెప్పాడు. హీరో ఆ డైరీ యొక్క లాస్ట్ పేజ్లో రాస్తాడు, నీ డైరీ పొరపాటున నా చేతికి వచ్చింది, అందుకే నా మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఈ డైరీలో రాస్తున్నాను. కానీ ఇది నీ దగ్గరికి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేరుతుంది. మా నాన్న చనిపోయిన తర్వాత అతని యొక్క ఎగ్జిబిషన్లో ఈ డైరీని పెట్టిస్తాను. అక్కడికి నువ్వు ఖచ్చితంగా వస్తావని నేను అనుకుంటున్నాను. ఈ డైరీ కూడా నీ చేతికి దొరుకుతుంది. ఆ తర్వాత నేను ఏమేమి రాశానో అన్ని విషయాలు కూడా నువ్వు చదువుతావని ఆశిస్తున్నానని అతని యొక్క రైటింగ్ని ఎండ్ చేస్తాడు. హీరోకి ఆర్ట్ ఎగ్జిబిషన్ నుంచి మేనేజ్మెంట్ అయితే కాల్ చేస్తుంది దట్ ఎవరో ఒక అమ్మాయి అయితే ఈ డైరీ తనదని క్లెయిమ్ చేస్తుంది. ఈ డైరీ అమ్మాయికి ఇచ్చేసామని. ఈ విషయం తెలుసుకొని హీరో కూడా ఎగ్జిబిషన్కి బయలుదేరుతాడు. వర్షం పడుతూ ఉండడం వల్ల హీరోయిన్ ఎగ్జిబిషన్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి మన హీరో అయితే అంబ్రెల్లా పట్టుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఎన్నో నెలలు సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా అంటే చాలా షాక్లో ఉంటారు. హీరో మళ్ళీ అదే క్వశ్చన్ని రిపీట్ చేస్తాడు, నీకు సన్నీ డేస్ అంటే ఇష్టమా లేదా రైనీ డేస్ అంటే ఇష్టమా అని. హీరోయిన్ ఆ రెండు కాదు నాకు నువ్వంటే ఇష్టమని వెంటనే వచ్చి హీరోని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఐ మిస్ యూ సో మచ్ అని కూడా చెప్పి అతనికి ఐ లవ్ యూ అని చెప్తుంది. హీరోయిన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా కనిపించకుండా మాయమైపోయినందుకు హీరోయిన్కి సారీ అయితే చెప్తాడు. హీరోయిన్ కూడా క్షమించేస్తుంది. అలాగే ఈ క్యూట్ కపుల్ మళ్ళీ కలిసిపోయినట్టుగా చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. నిజంగా ఈ మధ్య నేను చూస్తున్న చైనీస్ మూవీస్ అన్నిటిలో కూడా స్టోరీ చాలా ఉంటుంది,
ఉంది. ప్రతి ఒక్క స్టోరీ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఇంకొక విషయం, ఈ హీరో గుర్తున్నాడా లేదా? రీసెంట్‌గానే 'స్టే విత్ మీ' లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అని నేను ఒక మూవీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆ మూవీతో పాటు మన ఛానెల్‌లో 'క్రైమ్ ఏ సాడ్ రివర్' అని కూడా నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ 2 మూవీస్‌లో ఉన్న హీరో సేమ్ టు సేమ్ ఇదే హీరో. కోయిన్సిడెన్సో ఏమో కానీ ఈ హీరోకి సంబంధించిన చాలా మూవీస్ మన ఛానెల్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాము. అంటే ఆ హీరో అంత మంచి మంచి స్టోరీస్‌ని పిక్ చేసుకొని అంత మంచి మంచి మూవీస్‌ని ఆడియన్స్ అందరికీ కూడా ఇస్తున్నాడని అర్థం. బట్ ఈ స్టోరీ నాకైతే చాలా రెగ్యులర్ అండ్ రొటీన్‌గా ఏమీ అనిపించలేదు. నాకు ఈ స్టోరీ కొంచెం కొత్తగానే అనిపించింది. ఫ్రెష్ ఫీల్ ఉన్న ఈ మూవీ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే అస్సలు మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్‌ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌లో ఉన్న మిగతా వీడియోస్‌ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.